పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్జీ1 జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు బుధవారం ఆర్జీ1 ఏరియా జీఎం కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ1 జీఎం చింతల శ్రీనివాస్ హాజరై జీఎం కార్యాలయ సిబ్బందికి మొక్కలను పంపిణీ చేశారు. అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం సింగరేణి కమ్యూనిటీ హాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల మేరకు జూన్ 5న పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూతాపం విపరీతంగా పెరిగిపోతోందని, దీని నివారణకు అధిక మొత్తంలో మొక్కలు నాటాలని, అదేవిధంగా మనం పీల్చే గాలి, త్రాగే నీరు, పంచభూతాలను మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుని వాటిని మనం కలుషితం కాకుండా నివారించి పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ద్వారా మొక్కలు నాటడమే కాకుండా వాటిని పునర్జీవం కూడా కల్పించడం జరుగుతుందని, సింగరేణి పరివాహక ప్రాంతాల్లో అత్యధిక శాతం మొక్కలు నాటడం జరుగుతుందని జీఎం తెలిపారు. సింగరేణి సంస్థ మనము ఉత్పత్తి తీసే క్రమంలో పర్యావరణాన్ని ఎంతో కొంత కంట్రోల్డ్గా దాన్ని వాడుకుంటూ ఉత్పత్తి తీస్తూ సమాజ అవసరాలకు మరియు సమాజ అభ్యున్నతికి మనం పనిచేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా అండర్గ్రౌండ్ మైన్స్ అనుకోండి, ఓపెన్ కాస్ట్ మైన్స్ అనుకోండి నడుపుతూ ఉంటాం. దాంట్లో భాగంగా బ్లాస్టింగ్ చేయడం అనుకోండి, తర్వాత పంపింగ్ అనుకోండి, తర్వాత కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూలో ఎన్విరాన్మెంట్కి భూమి కానీ, నేల కానీ, గాలి కానీ ఎంతో కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మిటిగేటింగ్ మెజర్స్ తీసుకుంటూ మనం సంస్థ నడుపుకుంటూ ఉన్నాం. అట్లాగే మనం వాడే వాహనాలు కూడా అవి ఎంతో కొంత పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి వాటిలో కూడా మినిమం హాము జరిగే విధంగా మనము మన వాహనాలు నడుపుకోవాల్సిన అవసరం ఉన్నది. రియల్గా ఏంటంటే ఏదైనా కానీ మనం పండించే పంట పండాలన్నా ఫస్ట్ ఈ భూమి మీద లేయర్ ఉంది కదా, ఫస్ట్ 1 మీటర్ లేయర్ని హ్యూమిక్ లేయర్ అంటారు. ఈ లేయర్లోనే పంటలు పండుతాయి. అందుకే మనం ఓపెన్ కాస్ట్ నడిపినప్పుడు టాప్ సాయిల్ అంటాం. టాప్ సాయిల్ తీసి పక్కన పోసి మొత్తం కింద మట్టిని తీసి బొగ్గు తీసిన తర్వాత మట్టిని మనం స్టోర్ చేసి టాప్ సాయిల్ మళ్ళీ స్ప్రెడ్ చేస్తాం. దాంట్లోనే మనం చెట్లు కానీ పంటలు కానీ పండిస్తాం. ఈ కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ SO2 జీఎం ప్రసాద్, జీపీపీజీ అధ్యక్షులు భీమ్సేన్, పర్సనల్ మేనేజర్ కిరణబాబు, ఇన్ఛార్జ్ ఎన్విరాన్మెంట్ అధికారి మల్లికార్జున్ యాదవ్, CMOI ట్రెజరర్ ప్రాంతి, AITUC ప్రతినిధి రాజు, ఏరియా ఇంజనీర్ రామూర్తి, అభిలాష్, ఇతర అధికారులు, జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.